టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండపేటలో నిర్వహించిన రా కదలిరా సభకు విశేష స్పందన లభించింది. మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధి నుండి విశేష సంఖ్యలో జనం తరలివచ్చారు. ఇప్పటి వరకు చంద్రబాబు చేపట్టిన రా కదలిరా సభలు అన్నింటిలో మండపేట సభకే భారీగా రావడం గమనార్హం. సభ ప్రాంగణమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. జనసేన, టీడీపీ జెండాలు చేతబట్టి రెండు పార్టీల నాయకులు తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు. చంద్రబాబు రాకతో మండపేట పసుపుమయంగా మారింది. కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో సభ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అశేష జనవాహినిని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. మంచి చేసిన వారిని గుండెల్లో పెట్టుకునే సంస్కృతి గోదావరి జిల్లా వాసులకే ఉంటుందన్నారు. కోనసీమ పేరు చెబితే తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు వంటివి గుర్తుకు వస్తాయని, అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో హింస, దాడులు, ఆత్మహత్యలు వంటి ఘటనలతో హింసకు కేంద్రంగా మార్చేస్తున్నారన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఇక గెలిచేది లేదన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ఆనందంగా లేదని, అన్ని వర్గాల వారు చిరు వ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నారన్నారు. సైకో జగన్ పాలనే ఇందుకు కారణమన్నారు. హార్టికల్చరల్, ఆక్వా, ధాన్యం రైతులు అన్నింటా జగన్ చేతిలో మోసపోయారన్నారు. నేడు ధాన్యానికి గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. కనీసం పూడికతీత పనులు చేపట్టి సక్రమంగా సాగునీరు కూడా అందివ్వలేదని ఆరోపించారు. అన్నా క్యాంటీన్, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, పెళ్లి కానుక, చంద్రన్న బీమా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను జగన్ నిలిపివేశాడన్నారు. జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పట్టుకుపోతున్నాడన్నారు. సంపద సృష్టించడం చేతకాని జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నాడన్నారు. రాష్ట్రంలో ఊహకు అందని విధంగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయన్నారు. రోజంతా కష్టపడి పనిచేసే శ్రామికులు సాయంత్రం ఒక పెగ్గు వేస్తారన్నారు. వీరి బలహీనతను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ మందు రేట్లను ఇష్టానుసారంగా పెంచివేయడంతో పాటు నాణ్యత లేని మందును సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుతున్నాడన్నారు. నాసిరకం మందు కారణంగా 30 లక్షల మంది ఆరోగ్యం చెడిపోతే 30,000 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. మద్యం దొరకకుండా చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పి రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేశాడన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ రేట్లు పెంచనని చెప్పి దుర్మార్గంగా పెంచాడన్నారు. బీసీల అభివృద్ధికి 75,000 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి బీసీలను మోసం చేయటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తమ తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వారి రుణం తీర్చుకునే విధంగా పాలన సాగిస్తామన్నారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిలోకి తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఆదరణ పథకం ఆగిపోయిందన్నారు. కార్పొరేషన్కు నిధులు లేవన్నారు. చేనేతలకు సబ్సిడీలు నిలిచిపోయాయన్నారు. మత్స్యకారులకు చేయూత లేకుండా పోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా అందిస్తే వైసీపీ వారు ఇష్టానుసారంగా పెంచేసి ప్రజలను బాధ పెడుతున్నారన్నారు. కాపు కార్పొరేషన్కు 10,000 కోట్లు ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా విధించలేదన్నారు. పైగా కాపు మంత్రులతో తనను పవన్ కళ్యాణ్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. అలాగే రెడ్డి సామాజిక వర్గీయులు సైతం జగన్ పాలనలో అసంతృప్తితో ఉన్నారన్నారు. 95,000 కోట్ల బిల్లులు జగన్ పెండింగ్ పెట్టడంతో 45 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల సీట్లు జగన్ మార్చేస్తున్నాడన్నారు. ఇటువంటి వ్యక్తి సామాజిక వర్గాల కోసం మాట్లాడటం దారుణమన్నారు. ఎమ్మెల్యేలను ఒక నియోజకవర్గం నుండి మరో నియోజకవర్గానికి బదిలీ చేయడం విచిత్రమన్నారు. దళితులకు ఉన్నత పదవులు కట్టబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ సబ్ ప్లాన్ రద్దు చేయడంతో పాటు వారికి కేటాయించిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారన్నారు. ఆఖరికి అంబేద్కర్ విదేశీ విద్యకు జగన్ పేరు పెట్టుకోవటం ఆయన అహంకారానికి పరాకష్టాన్ని తెలిపారు. మాస్కు అడిగిన సుధాకర్ని పిచ్చోడిని చేసి చంపేశారన్నారు. కోడి కత్తి డ్రామా ఆడి ఓ యువకుడిని 5 ఏళ్లుగా జైల్లోనే ఉంచారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్నారు. అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన ప్రజలు ఎవరూ వీటిని మర్చిపోరన్నారు. అంబేద్కర్ పేరు తలిచే అర్హత కూడా జగన్కి లేదన్నారు. జిల్లాలో ఒక్క రోడ్డు కూడా సక్రమంగా లేదని, అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. త్వరలోనే టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామన్నారు. ఆ తరువాత ప్రతి ఒక్కరూ అలసత్వం వహించకుండా కష్టించి పనిచేయాలన్నారు. జనసేన, టీడీపీ ప్రభంజనం అద్భుతంగా ఉందన్నారు. మరో 80 రోజులు కష్టపడితే అధికారం దక్కించుకోవచ్చన్నారు. కుటుంబ వికాసం పథకం ద్వారా పేదరికాన్ని నిర్మూలించే విధానానికి రూపకల్పన చేస్తున్నామన్నారు. వేదిక ముందు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం, జనసేన
నాయకులు కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే అరకులో మీటింగ్ అయ్యింది. చాలా సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు రానంత స్పందన అరకులో చూశాను. అక్కడి నుంచి నేరుగా కోనసీమకు వచ్చాను, మండపేట. మీ ఉత్సాహం చూస్తా ఉంటే అమలాపురంలో 7 నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం. దీంట్లో అనుమానమే లేదు. కోనసీమ అనంగానే మనకు గుర్తొచ్చేది అందాల సీమ. తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క గోదావరి నది, ఇంకో పక్క కొబ్బరి చెట్లు, ఎటు చూసినా బాగా అందంగా ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే అదే మన కోనసీమ. నిన్నే కోడి పందాలు కూడా అయినాయి. అతిథి మర్యాదలకు మారు పేరు ఈ కోనసీమ. మంచినీరు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి మనసున్న మనుషులు ఇక్కడ. డొక్కా సీతమ్మ ఇక్కడే పుట్టింది. ఈ గడ్డలోనే పుట్టి ఎవరైతే అన్నం అడిగితే, తిండి అడిగితే లేదనకుండా అన్నం పెట్టిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే గన్నవరంలో న్యూ అక్వడెట్కి 70 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఆవిడ పేరు పెట్టామంటే ఎప్పుడూ శాశ్వతంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి. ఒక మంచి చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం అనేది తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల అభీష్టం. ఎప్పుడో కాటన్ దొర గోదావరి నది పైన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఇప్పటికి కూడా ఊరూరులో విగ్రహం పెట్టుకొని మీరు ఆయన ఆరాధిస్తున్నారంటే అది మీ మనసులో ఉండే మాట. మంచి చేసిన వాళ్ళని మనసులో గుండెల్లో పెట్టుకునే మనస్తత్వం మీ అందరిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కోనసీమ రంగానే గుర్తొచ్చేది